నమస్కారం. వెల్కమ్ టు జేపీ న్యూస్. ద్విత్వా తుఫాన్ ప్రభావం వరద బాధిత ప్రాంతాలలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పర్యటన. ద్విత్వా తుఫాన్ ప్రభావంతో బుధవారం రాత్రి నుండి కొనసాగుతున్న భారీ వర్షాలు వెంకటగిరి నియోజకవర్గంలో తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. వాగులు, నదులు, చెరువులు, గుంటలు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో గురువారం ఆయన వరద బాధిత ప్రాంతాలను సందర్శించి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. సోమసానిగుంట, ఎస్టీ కాలనీ, కాంపాలం వద్ద బొడ్డేరు, అలాగే బొగ్గులమిట్ట వద్ద కలుజు కాల ఉధృతి కారణంగా ప్రమాద అంచుల్లో ఉన్న నివాసాలను స్వయంగా పరిశీలించి అక్కడి ప్రజలను ధైర్యం చెప్పి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే రామకృష్ణ మాట్లాడుతూ అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి అవసరమైన సహాయక చర్యలు వేగంగా చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే వెంటనే ప్రజలకు సహాయం అందించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఈ పర్యటనలో పట్టణ అధ్యక్షుడు అవ్వారు సత్యనారాయణ, రూరల్ అధ్యక్షుడు పప్పు చంద్రమౌళి రెడ్డి, స్థానిక నాయకులు, రెవెన్యూ మరియు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే పర్యటనతో స్థానిక ప్రజల్లో నమ్మకం పెరిగిందని, ప్రభుత్వం తమ వెంట ఉందన్న భరోసా కలిగిందని ప్రజలు తెలిపారు. ఇట్లాంటి ఈ పక్కన రమణ అజిత్ రమణ రేవంత్ రమణ అయ్యో ఏం చేస్తాం వాళ్ళు మట్టి కలుస్తారంట తీసుక సార్ రాదనా
డ్యామేజ్ అయిపోయిన బాగా ఈ పాతకాలం ఇది టౌన్ లిమిట్స్ అక్కడి నుంచి రూరల్కి పోతాం. వెంకటేశ్వరం వాళ్ళు కట్టగానే కట్టుకున్నారు, వాళ్ళకి ఇబ్బంది వస్తుంది. మన తిరిగి వాళ్ళ బియ్యం పోయారు. 4 రోజుల ముందే కట్టేసాం. నీళ్ళు అక్కడ చిన్నపల్ల ఉంటాయి కదా, ముందుకు పో, ముందర పోండి మాట రండి. ముందర పో, మాట సత్త మాట పోయినా మా సర్పంచ్ అడే ఉండు ఎప్పుడు ఇచ్చారమ్మా?
మరి మీరు చెరుకు ఎందుకు కట్టుకుని నీళ్ళు రాండి ఏం చేస్తున్నావు ఇలా మాట అంటుంది ఏమంటున్నారు మూడో భాగం చెరుకు నీళ్ళు కట్ చేసి చేస్తాం సార్ ఇల్లు ఉంటాయి ఆడ వెళ్తుంటాయి ఆ నీళ్ళు కనుక కట్ చేయకపోతే మీ నీళ్ళు నీళ్ళు ఉంటాయి ఎంత నీళ్ళు బాగా బొండికి మాట్లాడితే సేఫ్టీగా ఉండదు కదా బోండి ఏదైనా మంచి ప్లేస్ ఇస్తా పోతారా ఆ అమ్మాయి మాట్లాడితే మీరు ఊరిపోతారు తెగిందంటే అందరూ పోతారు అర్థమైందా నీళ్లు తెంపారు కాబట్టి తెలిపింది నాకు ఇళ్ళ మీద నీళ్లు తెంపా చెప్తా ఎక్కడ కుమార్ గారు ఊరు వానలో సైతం ప్రజల గుడి పెట్టి నా గుడి మేము పెట్టట్లేదు కదా ఫోన్ నాను వాటర్ పోతుంది ఊళ్ళో వచ్చాయి కాబట్టి తెచ్చుకున్నావు నీళ్ళు వదిలేదు వదలకుండా అంటే ఎక్కడ నీళ్ళు నీళ్ళు మునిగిపోతాయి అందరికి ఇస్తాం 40 మందికి ఇస్తాం అందరికి ఇస్తాం ఏమలే అందరికి పోయే తిరుగుతాం ఎందుకంటే ఎప్పుడైనా డేంజర్ అయింది స్థలాలు ఇస్తారు ఇల్లు ఇస్తారు గవర్నమెంట్ పట్టుకుని పిల్లలు ఇస్తాలే కళ్ళని చూస్తాడు ఇల్లు కూడా ఇస్తాం చిన్నంపేట ఉన్నారు కరెక్ట్గా రాలేదు సార్ ఆ రోజు రాత్రి అప్పుడే ఇది కూడా చూసి అదొకటే అది ఇప్పుడు మనం పెట్టాం ఉన్నాయో బొగ్గులమిట్ట శివాలయం అదేవిధంగా ఈ గొడ్డేరు కాంపాళం బ్రిడ్జి ఈ కాంపాళం బ్రిడ్జిని గతంలో కూడా 5,75,00,000కి ప్రభుత్వంలో పెట్టున్నాం ఇది ప్రాసెస్లో ఉంది అయితే ఇప్పుడు రేటు ప్రకారం చాలదని చెప్పి ఇంకో ₹1,00,00,000 కూడా పెంచి మళ్ళీ రివైజ్ ఎస్టిమేట్ చేయించి ఈ బ్రిడ్జిని పెట్టి త్వరితగతిన చేయించి ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రభుత్వం తెలియజేస్తారు ఎందుకంటే అవతల వచ్చి కాంపాళం ఈ రాపూర్ రోడ్ మెయిన్గా వెంకటగిరి నుంచి రాపూర్ పోయేటువంటి రోడ్డు కాబట్టి దీన్ని ప్రయారిటీలో పెట్టి చేయించి ఏర్పాటు చేస్తాం టోటల్గా ₹6,75,00,000 అవుతా ఉంది దీన్ని రేపు అసెంబ్లీలో ప్రస్తావించి ఖచ్చితంగా దీన్ని శాంక్షన్ చేస్తాం ఎందుకంటే ఇటు టౌన్కి కానీ అటు కాంపౌండ్కి కానీ అందరూ కూడా సమస్యలు కాబట్టి ఇది త్వరితగతిన చేయాలని చెప్పిన ఉద్దేశంతోనే ఇప్పుడు కూడా మనం పరిశీలించాం ఇదంతా కూడా చూసాం రోడ్డు అంతా కూడా డ్యామేజ్ అయింది అవతలేమో కాంపౌండ్ విలేజ్ ఉంది పెద్ద వర్షం వచ్చి బాగా వాటర్ వస్తే అవతల పాలేరు వీళ్ళు అటు పోలేరు చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దీన్ని యాక్షన్ తీసుకొని చేయిస్తాం అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే అక్కడ కాంపౌండ్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంఆర్ఓతో మాట్లాడాం కలెక్టర్తో మాట్లాడి వాళ్ళకు కూడా బీమ్ ఇచ్చి ఏర్పాటు కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తాం బొగ్గులు పెట్టారు అదేవిధంగా టౌన్ లిమిట్స్లో కూడా ఉంది దానికి కూడా ఆ ప్రాంతానికి కూడా మరి బొగ్గుల మెట్టుకు కూడా రైస్ ఇచ్చి ఏర్పాటు చేస్తామని చెప్పి వెంకటేశ్వరపురం కూడా ఎస్టీ కాలనీకి డ్యామేజ్